రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో కూటమి నేతలు రౌడీజానికి పాల్పడ్డారు. భాస్కర హోటల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బయటకు రాకుండా అడ్డగించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి కార్పొరేటర్లు బయటకు రాకుండా నిర్బంధించారు. కార్పొరేటర్లను విడిపించేందుకు వెళ్లిన భూమన అభినయ్ రెడ్డిని కూడా నిర్బంధించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొడుకు ఆరణి మదన్ అండతో కుట్రకు తెరలేపారు కూటమి నేతలు. పోలీసులు రావడంతో కూటమి నేతలు వెనక్కు తగ్గారు. ఆధ్యాత్మిక నగరంలో దౌర్జన్యకాండకు అంతు లేకుండా పోతుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అని చెప్పటానికి మా కార్పొరేటర్లు రాత్రి చిత్తూరులో ఉంటే అర్ధరాత్రి వాళ్ళని ప్రతి గది తలుపు తట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి మీరు వైసీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని బెదిరించి అసలు ఆశ్చర్యంగా ఉంది. అందులో ఈ చిత్తూరు నుంచి ఇక్కడికి దిగుమతైనటువంటి ఆరణి శ్రీనివాసులు కొడుకు దానికి నాయకత్వం వహించటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు, లోకేష్కు సిగ్గుచేటు, పవన్ కళ్యాణ్కు సిగ్గుచేటు. ఇదే మీ ప్రజాస్వామ్యం? ఏమన్నా అంటే మీరు చేయలేదా అనేటువంటి మాటలు మాట్లాడతారా? ఇంత దారుణమా? లేడీస్ అని చూడకుండా లేడీస్ మీద దౌర్జన్యం చేస్తారా, బెదిరిస్తారా? ఇంతకంటే నిస్సిగ్గు మరొకటి లేనే లేదు. నిస్సిగ్గుగా ప్రవర్తించటం అన్నది అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు ఉన్నదంతా కూడా వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా వాళ్ళ ఇళ్ళు కొట్టేసి పోలీసు వాళ్లతో బెదిరించి మీ అంతు చూస్తాము అనని, మీ ఆస్తులు లాక్కుంటామనని, ఇలా అనేక రకాలుగా దానికి తోడు కొద్దిమందికి ప్రలోభాలు ఎరచూపి ఈ రకంగా వాళ్ళనందరినీ కూడా బెదిరించి లాక్కుపోవటమే కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ రూముల్లో చొరబడటం ఏంటండి? లేడీస్ అని చూడకుండా మహిళల పట్ల ఆ పవన్ కళ్యాణ్ రోజు మహిళలు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారే. ఇదిగో మహిళల పట్ల నీ రౌడీ మూక చిత్తూరులో చేసినటువంటి దౌర్జన్యం ఇంత దారుణంగా ఉంది. ఇంతటితో మీరు అనుకుంటున్నారు ఇదేమన్నా మీ కథ గొప్పగా నడిచింది అని మీరు అనుకుంటే చాలా తప్పు. ఇంతకింతకు ప్రజాస్వామ్యంలో బదులు తెచ్చుకునేటువంటి రోజు వస్తుంది. ఆగవు ఇలాంటివన్నీ కూడా. మీరు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మేము భయపడతామని నిజంగా వీళ్ళందరూ కూడా చాలా వీరోచితంగా వాళ్లతో పోరాడి ఈరోజు అర్ధరాత్రి వచ్చినారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంత ధైర్యంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరి లేదు. అసహ్యంగా ఉంది, చెప్పుకోవటానికి కూడా అసహ్యకరమైనటువంటి చేష్టలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. మీరేదైనా దాన్ని దాచుకోవాలని ప్రయత్నం చేసినా కూడా, మాయమాటలు చెప్పి మీ పచ్చపత్రికల్లో చెప్పుకోవాలనుకున్నా కూడా ఉపయోగం లేదు. మీ దౌర్జన్యకాండ ఇంత దుర్మార్గంగా సాగుతున్నది. దీనికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పకుండా పోయే రోజు మీకు అతి తొందరలోనే ఉంది. పిల్లలతో అందరూ మేము బెడ్రూమ్లో ఉంటే వచ్చి భయాందోళనకి గురి చేసి మాకు అసలు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఇప్పుడు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఇదేంటండి? ఇది మాకు ఇష్టమైన వాళ్ళకి ఓటేస్తాం. మాకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది వైసీపీ. మా అభినయ్ కోసం మేము ఎంతవరకు నిలబడతాం, చేస్తాం. అది మా ఇష్టం. మా ఇష్టాలని కంట్రోల్ చేయాల్సిన ఇది వాళ్ళకేముంది? మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇచ్చేస్తారు? ఎంత భయాందోళనకు గురి చేస్తారు? అభినయ్ గారు మాకు ఈ విషయం ఇట్లా మాకు భయం ఉంది, ఇట్లా పరిస్థితి అని చెప్పిన అరగంటలో మాకు వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఈరోజు అభినయ్ రాకుండా అంటే మా పరిస్థితి ఏందండి? మా ప్రాణాలు పోయినా ఇంకేం జరిగినా కూడా అసలు అడిగేవాళ్ళు లేరు. అభినయ్ గారు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఇక్కడ తిరుపతి నుంచి అంత దూరం వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని సేఫ్గా ఇక్కడ ఇంటికి తీసుకొచ్చారు. మేము నిజంగా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాము. ఇది అసలు చాలా చెడ్డ పని ఉండేది, మంచి పద్ధతి కాదు ఇది.
అదే కాకుండా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లో పిల్లల్ని బెదిరించడము, పిల్లలు భయపడుతూ ఫోన్లు చేస్తున్నారండి. మమ్మీ ఎక్కడున్నారు, డాడీ ఎక్కడున్నారని భయపడుతూ ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారండి. ఈ విధంగా భయాందోళనకు గురి చేసి వాళ్ళు ఏం చేస్తారండి? మా ఓటు హక్కు మా ఇష్టము. వాళ్ళు ఎవరండి? ప్రజాస్వామ్యంలో మా ఓటు వినియోగించుకునే హక్కు మాకు లేదా? మహిళల్ని ఈ విధంగా బెదిరిస్తారా? మీకు ఏం జరుగుతుంది ఇలా బెదిరించడం వల్ల? మాకు అండగా మా అభినయ్ గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. మాకేం కాదు, మాకు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో మేము ఉన్నాం. మాకు ఓటు వినియోగించుకునేదానికి భద్రత కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం దయచేసి.